చాలా మంది యంగ్స్టర్స్ కి మధ్య బీపీ బయటపడుతుంది. స్నోరింగ్ అంటే గురక పెట్టడం అండ్ స్లీప్ యాప్నియా అంటే మధ్యలో ఊపిరి అనేది ఆగిపోవడం. ఈ స్నోరింగ్ అండ్ స్లీప్ యాప్నియా వల్ల నైట్ నిద్ర సరిగా లేక ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అయ్యి డే టైం కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. దాంతో పాటు కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. అందులో ఫస్ట్ ఇష్యూ ఇస్ హైపర్ టెన్షన్ అంటే బీపీ. చాలా మంది యంగ్స్టర్స్ లో చూస్తున్నాం. కానీ నేను ఇప్పుడే స్టెప్స్ ఎక్కాను, లేదా హరీలో ఉన్నాను, లేదా కొంచెం టెన్షన్ లో ఉన్నాను అని చెప్పి ట్రీట్మెంట్ అనేది డిలే చేస్తూ ఉంటారు. ఇలా బీపీకి ట్రీట్మెంట్ డిలే చేయడం వల్ల ఈ బ్లడ్ వెజల్స్ ఇంకా గట్టిపడి తర్వాత ఎక్కువ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం రావు. బ్యాక్గ్రౌండ్ లో ఈ స్లీప్ యాప్నియా కూడా ఆ బీపీని పెంచుతూ ఉంటుంది. సో బీపీ అనేది స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి చాలా కామన్ గా వస్తుంది. ఈ స్లీప్ యాప్నియా ఉందా లేదా చెక్ చేసుకోవాలి బీపీ ఉన్నట్టయితే కనుక. నెంబర్ 2, ఎన్ని బీపీ టాబ్లెట్స్ వేసుకున్నా అది కంట్రోల్ అవ్వదు కొన్నిసార్లు. కొంతమంది అంటే ఆల్మోస్ట్ 3 to 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీపీ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, బట్ స్టిల్ ఇంకా బీపీ తగ్గదు. దట్ మీన్స్ నైట్ టైం వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది స్లీప్ లో. ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ స్లీప్ యాప్నియా. వాళ్ళని అడిగితే లేదు నేను గురక పెట్టను అంటారు. వాళ్ళ పార్ట్నర్ కూడా ఎస్ దే డోంట్ స్నోర్ అంటారు, బట్ వాళ్ళు ఎంతసేపు లేసి చూస్తున్నారు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ స్లీపింగ్. సో ఇద్దరు పడుకున్న టైంలో కూడా స్నోరింగ్ రావచ్చు, అది ఎవరికి తెలియదు. కొంతమందికి అసలు స్నోరింగ్ అనేది లేకుండా కూడా స్లీప్ యాప్నియా ఉండొచ్చు. ఎస్ వాళ్ళకి గురక ఉండకపోవచ్చు, కానీ స్లీప్ యాప్నియా అనే ప్రాబ్లం స్నోరింగ్ లేకుండా కూడా ఉండొచ్చు. నెంబర్ 3, హార్ట్ అటాక్. స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఉండొచ్చు. సో దీని వల్ల హార్ట్ డిసీజెస్ రావడం చాలా కామన్. నెంబర్ 4, బ్రెయిన్ స్ట్రోక్స్. ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అవడం వల్ల బ్లడ్ ఫ్లో కూడా కొంచెం స్లగ్గిష్ అంటే స్లో అవ్వడం వల్ల బ్రెయిన్లో క్లాట్స్ ఫామ్ అవ్వచ్చు. దీనివల్ల స్ట్రోక్స్ కూడా వస్తాయి. నెంబర్ 5, డయాబెటీస్. స్లీప్ యాప్నియా వల్ల షుగర్ కూడా రావచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఈ ఇన్ఫ్లమేషన్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది బాడీలో. నైట్ అనేది రెస్ట్ దొరకదు. నెంబర్ 6, క్యాన్సర్స్. ఎస్, స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి లంగ్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. పాయింట్ నెంబర్ 7, ఎయిమ్స్ స్టడీ చెప్పిన ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మోర్ దెన్ 300% పెరుగుతుంది యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి. సో ఆల్మోస్ట్ 20% ఆఫ్ ఆల్ ద యాక్సిడెంట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ బికాస్ ఆఫ్ స్లీప్ యాప్నియా. ఇలా ఉంటే యాక్చువల్లీ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. యుఎస్, యూరప్ అండ్ సౌదీ ఈ కంట్రీస్లో ఒకవేళ స్లీప్ యాప్నియా ఉన్నట్టు తెలిస్తే డ్రైవింగ్ లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేస్తారు. మళ్ళీ స్లీప్ యాప్నియా లేదు అని ప్రూవ్ చేసేంత వరకు లైసెన్స్ అనేది రాదు. కానీ మన కంట్రీలో అలా లేదు. స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళు కూడా డ్రైవింగ్ అనేది రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. సో ఈ డ్రైవింగ్ టెస్ట్లో కూడా ఇది ఒక భాగం అవ్వాలి, సో దట్ యాక్సిడెంట్స్ని ఇది తగ్గించే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా మీకు స్లీప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీ పార్ట్నర్ చెప్పినా, మీకు డే టైమ్ సిమ్టమ్స్ అన్నీ అనిపించినా కానీ మీరు లైట్ తీసుకోకండి. స్లీప్ స్పెషలిస్ట్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చేసుకోవాలి, ఎందుకంటే ఈ డేంజర్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు. పూర్ స్లీప్ ఈజ్ పూర్ డే ఈజ్ పూర్ హెల్త్. సో టేక్ యువర్ స్లీప్ సీరియస్లీ. టేక్ కేర్.